హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడి స్మార్ట్ మనీ. ఫ్రెండ్స్, యూట్యూబ్ చేసే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అండి. గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్ యూట్యూబ్ అనేది తన కొత్త రూల్స్ అనేది ప్రవేశపెట్టిందనమాట. సో మొన్న 19th ఆగస్ట్కి. సో ఇదైతే అందరికీ కొత్త వాళ్ళు ఎవరైతే స్టార్ట్ చేశారు యూట్యూబ్ వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, ఇదైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి, బాగా యూజ్ అవుతుంది మీకైతే. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు అయితే మేము చేయాలంటే యూట్యూబ్ మానిటైజ్ అవ్వాలంటే చాలా రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్ని చేంజ్ చేసింది కొంచెం. సో మీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే మంచి గుడ్ న్యూస్ అనమాట. సో మీకు ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు అయితే ఎలా ఉండేది, మనకి యాక్చువల్గా యూట్యూబ్ మానిటైజేషన్ అవ్వాలనుకుంటే 4000 వాచ్ అవర్స్ ఉండాలి, 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ లేకపోయినా సరే 100 lakhs అనేది షార్ట్ వ్యూస్లో ఇన్ 90 డేస్లో ఉండాలన్నమాట. బట్ ఆ రూల్స్ని కొంచెం చేంజ్ చేసిందనమాట. ఇది కొత్త వాళ్ళకి అందరికీ అయితే ఇది మంచి అవకాశం అండి. తొందరగా మానిటైజేషన్ అవ్వడానికి ఇది మంచి అవకాశం. సో మిస్ చేసుకోవద్దండి. సో వీలుంటే కానీ తొందరగా రీచ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఏంటి ఆ రూల్స్ అనేది ఇప్పుడు చెప్తాను. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. ఫ్రెండ్స్, కొంచెం అయితే హెల్త్ ప్రాబ్లం ఉంది, జస్ట్ అందుగురించే వాయిస్ అంత క్లియర్ లేదు. సో కొద్దిగా అడ్జస్ట్ చేయగలుగుతారు, రైట్? ఏంటి అని ఆ రూల్స్కి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీకు లైవ్లో మీకు చూపిస్తానమాట. ఆ రూల్స్ కూడా ఏంటి లైవ్లో మీకు రూల్స్ చూపిస్తాను. సో మీరు యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళినట్లయితే ప్రతి అందరికీ వచ్చి ఉంటుందండి ఇది నోటిఫికేషన్. మీరు యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళినట్టయితే మీకు స్టార్టింగ్లోని ఈ లాస్ట్లో ఉన్న ఎర్న్ బటన్ ఉంది కదా, యూట్యూబ్ స్టూడియోలో ఎర్న్ బటన్, ఆ ఎర్న్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు టోటల్గా టాప్లో చూడండి బికమ్ ఈ యూట్యూబ్ పార్ట్నర్ అని ఉంటుంది కదా. అలా కొద్దిగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీ సబ్స్క్రైబర్స్. అంటే ఇంతకుముందు ఏముండేది మీకు చూపిస్తాను, ఇప్పుడు ఏముంది కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంతకుముందు 1000 ఉండే, అంటే 1000 సబ్స్క్రైబర్స్. దాని కింద అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని పెట్టాడు అనమాట. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అవ్వాలన్నమాట. సో 4000 వాచ్ అవర్స్. సో 4000 వాచ్ అవర్స్ అండ్ 100 lakhs షార్ట్స్లోని వ్యూస్ ఇన్ 90 డేస్. ఇక్కడ మొత్తం ఉంది 90 డేస్. అయితే ఇప్పుడు వచ్చింది అప్డేట్ చూడండి మీరు. సో పైన మీకు మళ్ళీ పైకి స్క్రోల్ చేసినట్లయితే పైన మీకు కనిపిస్తుంది 500 సబ్స్క్రైబర్స్. ఓకే, 500 సబ్స్క్రైబర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని కింద ఉంది. సో 3000 వాచ్ అవర్స్ 365 డేస్, 3000 వాచ్ అవర్స్ అండ్ 365 డేస్ అండ్ 30 lakhs వ్యూస్ అండ్ 90 డేస్. సో ఇట్స్ అ పాసిబిలిటీ అండి. సో తొందరగా వీళ్ళు ఉంటే కానీ మీరు ఎక్కడ ఇచ్చేయకంట, మీరు ఎక్కడ నార్మల్గా అంటే ఎక్కువ టైం కేటాయించినట్లయితే తొందరగా మీరైతే మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వడానికి ఛాన్సెస్ గ్రో ఉన్నాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మనకి ఇది మంచి అవకాశం అనమాట. ఎవరైతే యూట్యూబ్లో మనీ సంపాదించాలనుకున్నారో, మానిటైజేషన్ ఎన్ని రోజులు మానిటైజేషన్ అవ్వాలనుకున్నారో చాలామందివి కూడా మానిటైజేషన్ అవుతాయి. సో మీరు కొత్త వాళ్ళైతే ఇంకా తొందరగా మీరు చేసుకుంటే, ఇంకా కొత్త రూల్స్ రాకుండా ముందే మీరు కొందరు చేసుకున్నట్లయితే మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కామెంట్లో అయితే మీకు చెప్పండి, నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.